గన్నవరం వంశీదే టీడీపీకి భంగపాటు ఖాయమేనా అంటే అవునని అంటున్నాయి తాజా సర్వేలు. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్న నియోజకవర్గం గన్నవరం. వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీని ఓడగొట్టేందుకు టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ఈసారి కూడా విజయం వల్లభనేని వంశీదే కానుంది. స్థానికంగా వంశీకి గట్టి పట్టు ఉండగా దీనికి తోడు వైసీపీ బలం చేకూరడంతో ఈసారి కూడా భారీ మెజార్టీతో వంశీ గెలుపు ఖాయం కానుంది. విచిత్రం ఏంటంటే గత ఎన్నికల్లో టీడీపీ నుండి వంశీ పోటీ చేయగా వైసీపీ నుండి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్. వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 800 ఓట్ల తేడాతో వంశీ గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఊవిళ్ళూరుతున్నారు వల్లభనేని వంశీ. గన్నవరంలో అత్యధికంగా బీసీలు, ఎస్సీలు ఉన్నారు. వీరంతా వైసీపీకి జైకొట్టడం ఖాయమని తెలుస్తుంది. అధికార ప్రతిపక్షాలు రెండు అగ్రవర్ణాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్లు ఇచ్చినా గన్నవరంలో ఈసారి వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తుందని సర్వేలు అంటున్నాయి. కాకపోతే ఇది టీడీపీ కంచుకోట గన్నవరం. వైసీపీ ఫ్యాన్ గాలిలో రాష్ట్రంలోని టీడీపీ అభ్యర్థులందరూ కుప్పకూలిన గన్నవరం సీటు మాత్రం తెలుగుదేశం పార్టీ సునాయాసంగా గెలుచుకుందనే చెప్పాలి. ఈ బేసంతా తెలుగుదేశం పార్టీదే కానీ వంశీదే కాదు. అటువంటిది వంశీ గెలవడం అసాధ్యం అంటున్నారు తెలుగుదేశం నాయకులు.